హలో క్యూట్ పీపుల్. ఇవాళ నేను బెంగుళూరులో ఉన్న శివ శివోహం టెంపుల్ విజిట్ చేశాను. సో, నా ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేస్తా. ఈ టెంపుల్ అయితే నాకు చాలా నచ్చింది. మౌంటైన్స్ మధ్యలో ఉన్నట్టు చాలా మంచి ఫీల్ అయితే వచ్చింది. మీకు ఎంట్రన్స్ చూపిస్తా చూడండి. ఫస్ట్ ఇక్కడి నుంచి ఎంటర్ అవుతాం. ఫుల్ లైటింగ్స్‌తో చాలా బాగుంది కదా! వెళ్ళేటప్పుడు క్వైట్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తదనమాట. ఆ వేలో వెళ్తుంటే చాలా నీట్‌గా ఉంటది. అండ్ మనకి స్పీకర్స్‌లో శ్లోకాలు వినిపిస్తూ ఉంటాయి. ఎంట్రన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. అసలు నాకు చాలా బాగా అనిపించింది. ఒక డ్రీమ్ వరల్డ్‌లోకి ఎంటర్ అయినట్టు అనిపించింది. టెంపుల్ చాలా బావుంటది. బెంగుళూరులో మురుగేశ్‌పాల్య అనే ఏరియాలో ఉంటుంది. మీరు వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వేలోనే టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ తీసుకొని ఇలా ఎంట్రన్స్ వావ్! సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. మొత్తం చాలా బావుంటది. అండ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటదనమాట. నేను లో ఫీల్ అయిన ప్రతిసారి ఈ టెంపుల్ విజిట్ చేస్తూ ఉంటాను. ఇలా స్టెప్స్ ఎక్కామంటే వినాయకుడు కనిపిస్తాడు. చాలా బావుంటదనమాట విగ్రహం. చూసేయండి మీరు కూడా. మోస్ట్‌లీ వినాయక స్వామి దగ్గరైతే ఫోటోస్ దిగుతూ ఉంటారు. ఇక్కడ చాలా అనిపించింది నాకు. లైక్ మన చుట్టూరు మౌంటైన్స్ ఉన్నట్టు ఫీల్ తెప్పిస్తది ఇక్కడ. సో, ఇక్కడి నుంచి వెళ్ళామంటే మొత్తం స్వరంగ మార్గంలా ఉంటది. చాలా అనిపించింది నాకైతే. మీరు కూడా వెళ్తే విజిట్ చేయండి. అండ్ నేనిక్కడ కోరుకున్న కోరికలు కూడా నెరవేరాయనమాట. సో, నాకు చాలా మంచి బిలీఫ్ ఈ టెంపుల్ అంటే. చాలా ఇష్టం. అదేంటో తెలీదు. ప్రతి వీక్ వెళ్ళాలనిపిస్తూ ఉంటది. ఈ మార్గం చూసి నాకు చాలా భయమేసింది. నేను పడతానో లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేసి. చాలా నచ్చింది. ఈ విజువల్స్ ఇవి చాలా క్రియేట్ చేశారు. ఈ డెకరేషన్ చూడగానే నాకు కనుల విందుగా అనిపించింది. అసలు చాలా డెకరేట్ చేశారు. నెక్స్ట్ ఇట్లా ఎంటర్ అవుతుంటే ప్రతి విజువల్ దగ్గర మంచిగా లైటింగ్స్ పెట్టేసి చాలా క్రియేటివ్‌గా అనిపించింది నాకు. ప్రతి మొమెంట్ చాలా బావుంది. మనం అటు సైడ్ అంతా తిరిగేసి ఈ వే నుంచి ఇలా బయటకొస్తామనమాట. ఇక్కడ ఇంకో పాజిటివ్ ఏంటంటే ఏమన్నా తీరని కోరికలు ఉంటే కిందున్నాయి గదా దీపాలు, అవి పెడితే ఈజీగా తీరుతాయి. అదొక బిలీఫ్. మీకు కూడా శివయ్య అంటే నమ్మకం ఉంటే ఒక లైక్ ఏసుకోండి. ఇక్కడ కూర్చోడానికి సిట్టింగ్ అరేంజ్‌మెంట్ కూడా చేశారు. అలా ప్రశాంతంగా శివయ్య దగ్గర కొంచెంసేపు కూర్చున్నాననమాట. అక్కడ లైట్‌తో ఫ్లవర్స్‌తో డెకరేట్ అయింది గదా! ఆ ఏరియాలో నో ఫోటోస్ అండ్ వీడియోస్ అలౌడ్ అనమాట. సో, అక్కడ క్యాప్చర్ చేయలేదు. లోపల ఫ్లవర్స్‌తో డెకరేషన్ ఆసమ్ ఉంది. నాకు చాలా నచ్చింది. ఇది ఎగ్జిట్. ఇక్కడ వెరైటీ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. పర్చేస్ చేయొచ్చు. ఇంకా బయటొచ్చామంటే మినీ షాప్స్ ఉంటాయి. సబ్స్క్రైబ్. ఏం లేదు గైస్, మళ్ళీ ఈ వీడియో ఎందుకు తీసానని మీకు డౌట్ రావచ్చు. నేను ఈ వీడియో 2 క్లిప్స్‌గా అనమాట. 2 టైమ్స్ వెళ్ళినప్పుడుది. ఒకటేమో సండే వెళ్ళాను. ఇంకోటేమో మండే వెళ్ళాననమాట. యాక్చువల్‌గా సండే వెళ్ళినప్పుడు చాలా బిజీ రష్‌గా ఉండింది. అండ్ అగైన్ నేనొచ్చేసి ఇంకోసారి మండే అయితే వెళ్ళాను. అదేంటో గైస్ సండే బిజీగా ఉంది. మండే కదా దేవుడికి ఇష్టమైన రోజు. ఆ రోజు కదా బిజీగా ఫుల్ రష్‌గా ఉండాలి. సో, కొంచెం ఫ్రీగా అట్లా ఉండిందనమాట. అందుకని మంచిగా క్యాప్చర్ చేశా. అంటే మీకు కూడా చూపిద్దాం అనేసి. ఇదేం లేదు గైస్, మీరు ముందు చూసుంటారు కదా! లోపల వెళ్ళాం కదా కేవ్స్ లోపల. సో, ఆ డిజైన్ నాకెందుకో చాలా నచ్చింది. మండే వెళ్ళినప్పుడు కూడా దాన్ని క్యాప్చర్ చేశాననమాట. అంతే, ఇంతకు మించి ఏం లేదు. చాలా నచ్చింది ఇదైతే నాకు లోపల. యాక్చువల్లీ విగ్రహాలు స్టెప్స్‌గా ఉన్నాయి. లైటింగ్ కూడా అలానే చేంజ్ అవుతూ ఉంది. ఒక్క కార్నర్ కూడా నేనైతే మిస్ చేయలేదు గైస్. అంత మంచిగా తీశాననమాట. వీడియో తీయడం కూడా మౌంటైన్స్ చుట్టూ ఉన్నట్టు శివుడు చాలా మంచి ఫీల్ వచ్చింది గైస్. అసలు మెస్మరైజింగ్‌గా ఉంది. సో, మీరు కూడా చూసేస్తారనేసి అటాచ్ చేశాను వీడియోస్. అండ్ ఆల్సో ఏంటంటే ఇక్కడ టికెట్స్ వైజ్ అనమాట. ఏదైనా పూజస్ ఇంక్లూడ్ అవ్వాలి అనంటే. సో, మనం లో బడ్జెట్‌లో తీసుకున్నామంటే కొన్ని పూజలే అవి వస్తాయి. హై బడ్జెట్ తీసుకున్నామంటే ఎక్కువ పూజలు చేయొచ్చు. అట్లా అనమాట. చూడండి గైస్, లెఫ్ట్ టు రైట్ మొత్తం ఇలా చూపిస్తాను. అయితే ప్రశాంతంగా ఉంటది అని చెప్పొచ్చు. అక్కడ ఒకటి ఉంది కదా రౌండ్‌గా, దాని గురించి నేను మీకు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదనమాట, ఇక్కడి నుంచి మనం ఎంటర్ అవుతాం. అగరబత్తులు వెలిగించుకునే వాళ్ళు ఇక్కడైతే వెలిగించుకుంటారు. ఇక్కడ 2 టైప్ అవైలబుల్ ఉంటాయి. ఒకటి చైర్స్‌లో అన్నా కూర్చోవచ్చు, లేకపోతే కింద ఇలా సిట్టింగ్ వేసి ఉంటారనమాట. చాలా కంఫర్ట్‌గా కింద కూడా కూర్చోవచ్చు. అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లార్డ్ శివ ప్రింట్ కూడా ఉంది. నాకు నచ్చింది అది కూడా. కొంచెం దీని గురించి మాట్లాడుకుందాం. నవగ్రహాలు ఉంటాయన్నమాట లోపల. మనం లోపల వెళ్ళేసి ఎన్ని చుట్లు తిరగాలో తిరిగేసి బయట గంట ఉంటది, కొట్టేయొచ్చు మనం. ఎంటర్ అయినప్పుడైతే అంత ప్లానెటరీగా అనిపించింది. చుట్టూరు బ్యాక్‌గ్రౌండ్ అంతా బాగుంది. బ్లూయిష్‌గా అండ్ లైట్స్ కూడా పెట్టున్నారు. చాలా షైన్ అయితే అవుతుంది లోపల. ఇంకా అది ఎగ్జిట్. బయట బుక్స్ ఉంటాయి అండ్ విగ్రహాలు ఇవన్నీ ఫస్ట్ ఒక కార్నర్‌లో పెట్టుంటారు. అండ్ ఇంకొంచెం ముందుకు గాని వెళ్ళామంటే చిన్న షాప్స్ కనిపిస్తాయి. లైక్ టాయ్స్, కీ చైన్స్, ఫుడ్, స్వీట్స్ అండ్ పికిల్స్, చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. నేనైతే ఫస్ట్ టైం ఎక్కడికి విజిట్ చేసినా కానీ అక్కడి నుంచి ఏదో ఒకటి గుర్తుగా తీసుకెళ్తానన్నమాట కొనుక్కొని. సబ్స్క్రైబ్.